నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్. జాతీయ స్థాయిలో మహదేవపట్నం గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చిన సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మికి ఘన సత్కారం. మన సంస్కృతి సంపద మన పండుగలే. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉగాది వేడుకలు. 60 మంది సేవా తత్పరులకు ఉగాది పురస్కారాలు అందజేత. కాళ్ల మండలం బొండాడ్లో వైభవంగా శ్రీ పార్వతీ సమేత భోగేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ పోటీలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. క్లబ్ మాజీ అధ్యక్షులు ఐస్టా వైస్ ప్రెసిడెంట్ ఉద్దరాసు కృష్ణప్రసాద్, క్లబ్ ప్రెసిడెంట్ చేకూరి రాంభద్రరాసు, సెక్రటరీ BH సుబ్బరాసు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35+, 45+, 55+, 65+, 70+, సింగిల్స్ అండ్ డబుల్స్, 75+ డబుల్స్ విభాగాల్లో ఈ నెల 20వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు విచ్చేస్తారని తెలిపారు. విచ్చేసిన క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. క్లబ్ ఉపాధ్యక్షులు వేగేశ్న రమేష్, ఐస్టా సెక్రటరీ ఏ రాంబాబు, టోర్నమెంట్ డైరెక్టర్ URPR వర్మ, టోర్నమెంట్ సెక్రటరీ VVSS వర్మ, ఐస్టా జాయింట్ సెక్రటరీ M విజయ్ వర్మ, ట్రెజరర్స్ K సత్యనారాయణమూర్తి, G కిరణ్, ఐస్టా పరిశీలకులు K రామకృష్ణరాజు, టెన్నిస్ కోర్ట్స్ ఇన్ఛార్జ్ KRK రాజుతో పాటు క్లబ్ కార్యవర్గ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. వచ్చిన ఆదాయం ఎక్కడ మిగలకూడదు, మిగిలితే అది గేమింగ్ హౌస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి టెన్నిస్ టోర్నమెంట్స్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్, మిగతా టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకో కాస్మోపాలిటన్ క్లబ్ వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారని చెప్పేసి వారిని అభినందిస్తున్నా. ఈ కాస్మోపాలిటన్ టెన్నిస్ టోర్నమెంట్ కి నాకు చాలా కాలం నుంచి సంబంధం ఉంది. 1986లో మొట్టమొదటి టోర్నమెంట్ కండక్ట్ చేశామని చెప్పేసి అన్నారు. అప్పుడే ఈ క్లబ్ స్థాపించబడింది. సింగిల్ హౌస్ ఉండేది, ఒక టెన్నిస్ కోర్ట్ ఉండేది క్లే కోర్ట్ లో. ఆ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ నాదే.
లక్కీగా నేను 2 రౌండ్లు దాటి వెళ్ళాను. ఆ విధంగా ఈ క్లబ్ తోటి ఈ టెన్నిస్ టోర్నమెంట్ తోటి, క్లబ్ నిర్వహించే టెన్నిస్ టోర్నమెంట్ తోటి నాకు చెరగని ముద్రలు వేసి ఉన్నాయి. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నా నేను ఈ టోర్నమెంట్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ముఖ్యంగా ఏమిటంటే కాస్మోపాలిటన్ టెన్నిస్ టోర్నమెంట్ క్లబ్ లో నిర్వహించే టెన్నిస్ టోర్నమెంట్ కి ప్లేయర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, మేము ఆర్థికంగా వాడు ఇచ్చిన ఆతిథ్యానికే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ అని, తిండి పెట్టి చంపేస్తున్నారు సార్ అని చాలా మంది చెప్పుకోవడం పరిపాటి. అంత ఆతిథ్యం ఈ కాస్మోపాలిటన్ క్లబ్ వారు ఇస్తున్న ఆతిథ్యాన్ని ఏ ప్లేయర్ కూడా ఈ టోర్నమెంట్ ని కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వహించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. మీ అందరికీ నాకు విషయం ఇచ్చి మీరు అందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడ కూర్చోబెట్టేందుకు నాకు చేతనైనంత వరకు నేను ఎక్కాక ఇది ఫస్ట్ పార్లమెంట్ చేస్తామండి. ఇది అయ్యాక కంటిన్యూ చేయాలని చాలా కుతూహలంగా ఉంది. తప్పనిసరిగా నా వంతు కృషి నేను చేస్తానండి. అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా నాకు యాక్టివ్గా ఇచ్చి పేషెంట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కానికి నేను చేయబోయే పనులు కూడా మీరు అందరూ సహకారం చేస్తారండి నేను ఆశిస్తున్నాను. అలాగే పెద్దలు, ఫౌండర్స్, ఇంతకుముందు చేసిన కమిటీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నేను దిగ్విజయంగా చేయాలని నాకు ఆశ ఉంది. నాకు అందరికీ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ స్థాయిలో మహదేవపట్నం గ్రామానికి ఉత్తమ పేరు తీసుకొచ్చిన సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ ఆదర్శప్రాయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహదేవపట్నంలో గ్రామ కార్యదర్శి జేవీటీ నాయుడు ఆధ్వర్యంలో సర్పంచ్ సుబ్బలక్ష్మి శ్రీనివాసులను తహసీల్దార్ కె నాగార్జున, ఎంపీడీఓ ఎంవీఎస్ఎస్ శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టడంలో సుబ్బలక్ష్మి శ్రీనివాస్ ముందున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురం కృష్ణంరాజు సహకారంతో సర్పంచ్ వివిధ పనులు చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా జిల్లా నుంచి హాజరవడం గర్వకారణమని తెలిపారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా 2 సార్లు జాతీయ స్థాయి పోటీలకు హాజరైన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తాను ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ కేసిరెడ్డి గోపాలకృష్ణ, ఆర్ఐఆర్ కార్తీక్, వీఆర్ఓ ఎస్ చిన్నారావు, గ్రామ కార్యదర్శి జేవీటీ నాయుడు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన మహదేవపట్నం గ్రామ పంచాయతీ ఉండి మండలం నుంచి నేషనల్ అవార్డుకి ఎంపిక అవడం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం. ఇది మేడం గారు, సర్పంచ్ గారు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి చేసిన అభివృద్ధికి ప్రభుత్వ గుర్తింపు లభించడం అనేది ఎంతో సంతోషమైన విషయం. ఆ సందర్భంగా మేడం గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి అవార్డు తీసుకుని రావడం అనేది మన ఉండి మండలానికి, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాకి కూడా ఎంతో గర్వకారణమైన విషయం. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, మిగతా సచివాలయ సిబ్బంది కూడా మేడం గారిని విస్తృతిన సత్కరించుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయం. ఇది ఈ రకంగా మనం మేడం గారిని, అలాగే వారికి ఎన్నంటి వెనక ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా ఒకేసారి మనం సత్కరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషదాయక విషయం. అలాగే ఇవాళ ఎంతో మంచి సుదినం కాబట్టి ఇలాంటి సత్సంప్రదాయం మీద కూడా ఇలాగే కొనసాగాలి. అలాగే మన మండలం నుంచి కూడా ప్రతి పంచాయతీ వారు కూడా దీనికి పోటీ పడి ప్రతి సంవత్సరం ఏదో ఒక పంచాయతీ నుంచి ఈ ఉత్తమ పంచాయతీ అనేది అవార్డు స్వీకరించడానికి కష్టపడాలని ఈ సందర్భంగా మిగతా పంచాయతీలకు కూడా నేను చెప్తూ 26 జిల్లాల్లో 59 మందికి రావడం, మన జిల్లా నుంచి ఉత్తమ సర్పంచ్గా మహదేవపట్నం సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది కూడా అందరికీ గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అది కూడా వరుసగా 2వసారి ఉత్తమ సర్పంచ్గా నేషనల్ అవార్డు తీసుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎంతో నిబంధనతో వాళ్ళు ఈ గ్రామాభివృద్ధికి తప్ప వరుసగా 2వసారి కూడా
నేషనల్ అవార్డు తీసుకోవడం అనేది సాధ్యం. దీనికి ప్రధాన కారకులైన శాసనసభ ఉపసభాపతి మరియు మా ఇంటి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఈ గ్రామానికి కేటాయించిన నిధులు ఈ గ్రామాభివృద్ధికి కోసం ఆయన ప్రోత్సహించి ఈ గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఆ అభివృద్ధి భాగంగానే వీరికి అవార్డు అనేది లభించింది. కాబట్టి మన సర్పంచ్ గారి తరఫున ఈ గ్రామస్తుల తరఫున కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకున్నాం. మీరు సర్పంచ్ గారికి నుండి శ్రీనివాస్ గారు భర్త గారు ఆదర్శవంతమైన గ్రామాభివృద్ధి తీర్చడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని పదవులు సేకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పని నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని చెప్పని ఆకాంక్షిస్తూ మా గ్రామ పంచాయతీ స్టాఫ్ కార్యదర్శి గారు ఎంఆర్ఓ గారు కానీ ఎంఓ గారు వీళ్ళందరి సహకారం ఎంతో ఉంది. అక్కడ ఢిల్లీ వెళ్ళి 2సారి అవార్డు అందుకున్నప్పుడు అసలు చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఆ కేంద్ర మినిస్టర్ గారు కూడా దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ అమ్మని చెప్పారు. నిజంగా రాష్ట్రంలో వచ్చి అవార్డు కన్నా నాకు అది చాలా సంతోషం అనిపించింది. మా గ్రామస్తులైన గ్రంథాలయ చైర్మన్, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగార్జున సహకారం కూడా మాకు ఎంతో ఉంటుంది. ముఖ్యంగా నా వెనుకని నడిపిస్తున్న నాలో చాలా భాగమైన మా వారి సహకారం ఇప్పుడు నా తోడుండి నాకు ఎప్పుడు అసలు తెలుస్తాయి. ఆయన వల్లనే నేను 2 సార్లు కేంద్రంలో నేషనల్ అవార్డు అందుకోగలిగాను. థ్యాంక్స్. మన సంస్కృతి సంపద మన పండుగలని మన సాంప్రదాయాలు యుగాంతం వరకు చెరగని ముద్రలని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ ఉగాది వేడుకల అధ్యక్షులు కంతేటి వెంకటరాసు కన్వీనర్ చెరుకోడ రంగసాయి తెలిపారు. మంగళవారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో సుమారు 20 రంగాలకు చెందిన విశిష్ట సేవా తత్పరులకు ఉగాది పురస్కారాలను అందిస్తున్నామన్నారు. దేవస్థానం కార్యదర్శి కుక్కల బాల, వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్ మాట్లాడుతూ గత 36 ఏళ్లుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ఉగాది పురస్కారాలను అందిస్తున్నామని, ముందుగా పంచాంగ శ్రవణం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక ఉగాది వేడుకల కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు పురస్కారాలు కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా 38 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. మన తెలుగు జాతి గర్వించేలా, తెలుగుదనం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలని శ్రీ భీమేశ్వర దేవస్థానంలో ఉగాది నాడు ఏర్పాటు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రీ భీమేశ్వర దేవస్థానంలో ఉగాది వేడుకలు పురస్కారాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా విచ్చేసి జయప్రదం కోరుతున్నాం. దీనిలో ముఖ్యంగా విశిష్ట సేవా తత్పరులు 60 మంది వివిధ రంగాల్లో ఉన్న వారికి అధికారులు కానీ, స్వచ్ఛంద సంస్థల సేవకులు కానీ, మహిళా రంగంలో కానీ అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఎంపిక చేసి ఒక కమిటీగా మేము అన్నీ ఏర్పాటు చేసాం. అలాగే 10 మంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా దాంట్లో మన చెక్కాల గురువు గారు ర్యాలీ ప్రసాద్ సిద్ధార్థ్ గారు వారికి, అలాగే డాక్టర్ గౌతమ్ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, డాక్టర్ దీప్తి వర్మ గారు, ఇలా అందరినీ కూడా సెలెక్ట్ చేసి 10 మందికి వాళ్ళకి ఇస్తున్నాం. 60 మంది గవర్నమెంట్ అధికారులు, కలెక్టరేట్లో ఉన్న అధికారులకి అందరూ వస్తున్నాం. భౌతరాజ్ శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ గారు, అలాగే ఎంపీ పాక సత్యనారాయణ గారు, అలాగే ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి గారు తదితరులంతా కూడా, కొయ్యే మోషన్ రాజు గారు, వీరంతా కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇది మన శుభాశీస్సులుగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొని ఆ ఉగాది లక్ష్మి ఆశీస్సులు తీసుకోవాలని, దీంట్లో భాగంగా తెలుగు లోకం తెన్నేటి లక్ష్మీనారాయణ గారు నిర్వహించినటువంటి, లక్ష్మీ నరసింహమూర్తి రచించినటువంటి తెలుగు లోకం పుస్తకాన్ని కూడా మేము ఆవిష్కరించడానికి కార్యక్రమం సన్నాహాలు చేస్తాం. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉగాది పురస్కారాలు ఒక 4-5తో స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక 60 దాకా ఇవ్వటం జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా వెళ్ళటం వల్ల 60 పెరిగినాయి. ఇవన్నీ కూడా వివిధ ప్రతిభావంతులు, మరి వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అలాగే సేవా తత్పరులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సమాజానికి సేవ చేసేటువంటి డోనర్స్ కూడా ఉన్నారు ఇందులో.
వీళ్ళందరినీ కూడా కలిపి మరి రంగసాయి గారు గత నెల నుంచి కూడా ఇదంతా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే రోజు ఈ బుక్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు పాల్గొనడం వల్ల అందరికీ కూడా భావితరాలకి మన తెలుగు ఉగాది తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయటం, అక్కడ జంగందొరలు డప్పులు అన్నీ కూడా ఉంటాయి. అందరూ పాలు పంచుకుని అందరూ కూడా చక్కగా నీట్గా పంచీకండవాలతో వచ్చి తెలుగుదనం ఉట్టుబడేలా విధంగా పాల్గొవాలని తెలియజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సాహిత్య, సాంస్కృతిక, విద్య, సేవాభావంతో అంకితమైనటువంటి వ్యక్తులందరినీ కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాల నుంచి మరి ఉగాది పురస్కారాలు అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేపు 19వ తారీఖు ఉగాది పురస్కారాలు భీమేశ్వర స్వామి దేవాలయంలో అధికార ప్రజాప్రతినిధులు అందరి యొక్క సమక్షంలో వీరికి ఇవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి పంచాంగ శ్రావణం కూడా ఆ రోజు మరి ఆ యొక్క వేదికపై చదవటం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా అందరూ కూడా ప్రజానికం అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. 19వ తారీఖున స్థానిక భీమేశ్వరం దేవాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలు నిర్వహిస్తున్న శ్రీ ఉగాది పురస్కారాలు ఈ సంవత్సరం విద్యార్థులకు ఎన్నో స్కూల్స్లో ఈ ఉగాది మీద పోటీలు నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఆ రోజు సర్టిఫికేట్స్, బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. వారందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉగాది వేడుకలు నిర్విఘ్నంగా రాబో తరాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. కాలు మండలం బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత భోగేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణం తిలకించడానికి పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వేగేశ్ ఆంజనేయరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం నిర్వహించే అఖండాన్న సమారాధనకు భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వేగేశ్ ఆంజనేయరాజు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యా బ్రాహ్మణులు కూడా నమస్కారం కన్యావరం ఇస్తారు. అయ్యా కోటవారు వంశస్థులు ముందుగా పార్వతీదేవ్యాః భోగే కూడా గంధం రాసి పొట్టేలు పెట్టేసి అయ్యా కోటవారు ఇచ్చారా కోట
గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి, అలాగే పార్వతీ సమేత శ్రీ భోగేశ్వర స్వామి వాళ్ళ యొక్క ఆలయ సన్నిధిలో పాంచాన్నికంగా జరగబడేటువంటి యొక్క బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిపించబడుతున్నది. ప్రథమంగా 14వ తేదీన స్వామివార్లకు ధ్వజారోహణ కార్యక్రమం, అలాగే ఈ రోజు స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం, బుధవారం నాడు స్వామివారికి చక్రస్నానం, త్రిశూల స్నానం, అలాగే సాయంత్రం స్వామివార్లకు తెప్పోత్సవ కార్యక్రమం, సాయంత్రం స్వామివార్లకు పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి అయినటువంటి వేగేసిన ఆంజనేయరాజు గారి యొక్క సాన్నిధ్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. 19వ తారీఖు స్వామివారికి ఈ యొక్క ఉగాది కార్యక్రమంలో భాగంగా పరాభవనామ సంవత్సర పూర్వకంగా స్వామివార్లకి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరుసటి రోజు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో దాతలు సహాయ సహకారాలతోటి కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ గారి యొక్క ఆర్థిక ధనాయ సహాయకారంతో ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. కావున ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రలు కాగలరు. భీమవరం గునుపొడి పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారికి పాల్గొన మాసం ఆఖరి మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి 250 కేజీలతో భస్మాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ. ఈ స్వామివారి సోమారామ క్షేత్రం, పంచారామ క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన ఈ సోమారామ క్షేత్రంలో పాల్గొన మాస శివరాత్రి చాంద్రమానంలో ఈ తెలుగు నెలల్లో స్వామివారికి ఆఖరి మాస శివరాత్రిగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రంలో ఈ గత 15 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో స్వామివారికి భస్మాభిషేకం, అత్యంత ప్రీతిపాత్రమైన విభూతిని అభిషేకంగా నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దర్శించి వీక్షించిన భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. మాస శివరాత్రి అంటే పాల్గొడు మాసంలో మాస శివరాత్రి ఆఖరి వారం వస్తుంది. దీనికి 250 కేజీలు ఈ బుద్ధితో స్వామివారి పూజ చేయడం జరిగింది.
దీనికి భక్తులు ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీరు ఆర్థికంగా బలపడాలని, వీరు నిన్ను సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.